ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయి ఉండొచ్చన్న వార్తలు పాకిస్తాన్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్లో మరో సంక్షోభం. ఇప్పుడు పాకిస్తాన్ కుదిపేస్తున్న సంక్షోభం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ డెత్ రూమర్స్. ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్లో ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. 2018 నుంచి 2022 వరకు దాదాపు 4 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ అంతకంటే ముందు 1992లో పాకిస్తాన్కు మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. అందుకే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కు ఉన్న ఇమేజ్ క్రేజ్ ఒక రాజకీయ నాయకుడి ఇమేజ్ మాత్రమే కాదు, ఒక హీరోగా, ఒక సెలబ్రిటీగా, ఒక ప్రజా ప్రతీకగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రతిపక్ష రాజకీయాలకు కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రధాన సింబల్గా మారిపోయారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అంటే PTI పాకిస్తాన్లో అధికారానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న ప్రధాన రాజకీయ శక్తుల్లో ఒకటి. 2022లో ప్రధానమంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఆయన ఉన్నారు. ఈ జైలు ఉన్న రావల్పిండి ప్రాంతంలోనే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉండడం కూడా ఈ వ్యవహారాన్ని మరింత సెన్సిటివ్గా మార్చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయి ఉండొచ్చన్న వార్తలు పాకిస్తాన్ను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఇక్కడే అసలు బాంబు పేలింది. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వాజిద్ సయ్యద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అందుకు 3 ఆధారాలు ఉన్నాయని వాజిద్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించిన 3 సీనియర్ ఆర్మీ అధికారుల నుంచి తనకు సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని బట్టి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని వాజిద్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్ మరణించారు అన్నది ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారిత సమాచారం కాదు. ఇది ఒక జర్నలిస్టు చేసిన ఆరోపణ లేదా ప్రచారం మాత్రమే. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ ఆరోపణల్ని ఖండించింది. కానీ అప్పటికే ఈ వార్త పాకిస్తాన్లో పెద్ద కలకలం రేపింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన 2 కుమారులు, ఆయన సిస్టర్స్, ఇతర కుటుంబ సభ్యులు, డజన్ల సంఖ్యలో ఉన్న కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఇస్లామాబాద్ హైకోర్టు వరకు వెళ్ళింది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, కౌన్సిలర్లు ఇమ్రాన్ ను జైల్లో వెంటనే కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ ను కలిసే అవకాశం కల్పించాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతికుంటే కుటుంబ సభ్యుల్ని ఆయనతో కల్పించవచ్చు, కానీ ఆయన చనిపోయి ఉంటే కలిసే అవకాశం ఎలా ఉంటుంది? అందుకే ఈ డెత్ రూమర్స్ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ సంక్షోభంగా మారుతూ ఉన్నాయి. అయితే మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదనుకున్న ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉండి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారా, కోమా లాంటి పరిస్థితిలో ఉన్నారా, ICUలో చికిత్స పొందుతూ ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి గతంలో కూడా అనేక వార్తలు వచ్చాయి. 75 సంవత్సరాల వయసున్న ఇమ్రాన్ ఖాన్ 6 అడుగులకు పైగా ఎత్తు ఉన్న మాజీ క్రికెటర్, ఒకప్పుడు అత్యంత ఫిట్ గా ఉండే స్పోర్ట్స్ పర్సన్. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారని, కంటి చూపు కూడా తీవ్రంగా దెబ్బతిందని, ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయిందని కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఆయనకు సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు జైల్లో ఇమ్రాన్ ఖాన్ పై లైంగిక వేధింపులు లేదా రేప్ జరిగిందన్న ఆరోపణలు కూడా గతంలో ఆయన కుటుంబ సభ్యుల నుంచి వచ్చాయి. ముఖ్యంగా ఆయన సోదరి చేసిన ఆరోపణల తర్వాత ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులపై నిరసనలు కూడా జరిగాయి. అంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై అనుమానాలు కొత్తవి కావు. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు డెత్ రూమర్స్ కూడా జత కావడంతో పాకిస్తాన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని అధికారికంగా నిర్ధారణ జరిగితే పాకిస్తాన్లో ఏం జరగవచ్చు? ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి అతిపెద్ద భయం పట్టుకుంది. PTI కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది కార్యకర్తలు రావల్పిండి, అడియాలా జైలు వైపు కదిలే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని నివేదికలు ఏకంగా 20 లక్షల మంది PTI కార్యకర్తలు జైలు ముట్టడికి సిద్ధమవుతూ ఉన్నారని చెబుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ జన సమూహం నిజంగానే అడియాలా జైలు వైపు కదిలితే పాకిస్తాన్ ఆర్మీకి ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే అడియాలా జైలు ఉన్న రావల్పిండిలోనే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. అంటే ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన ఒక రాజకీయ నిరసన నేరుగా పాకిస్తాన్ ఆర్మీ పవర్ సెంటర్ కు చేరే
అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా చూడాలి. ఇమ్రాన్ ఖాన్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన బతుకుంటే పీటీఐకి ఒక నాయకుడు ఉంటాడు, ఒక ప్రతిపక్షానికి ఒక ముఖం ఉంటుంది, ప్రజలను వీధుల్లోకి తీసుకురాగలిగే ఒక వ్యక్తి ఉంటాడు. అందుకే ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉండడం పాకిస్తాన్ ఆర్మీకి రాజకీయంగా సౌకర్యవంతమైన పరిస్థితి అన్న విమర్శలున్నాయి. ఆయన బయటకు వస్తే మళ్ళీ ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో అవినీతి, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే ప్రభుత్వ బహుమతులు, గిఫ్టుల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్యకు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. అంటే ఈ 2 కేసులనే తీసుకుంటే మొత్తం 31 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఇవే కాకుండా దేశద్రోహం, ఇతర వివిధ కేసులు కూడా ఇమ్రాన్ ఖాన్ పై ఉన్నాయి. అందుకే ఇమ్రాన్ ఖాన్ త్వరగా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఈ డెత్ రూమర్స్ నిజమైతే పాకిస్తాన్లో పరిస్థితి ఏ స్థాయికి వెళుతుందన్నదే అసలు ప్రశ్న. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను చంపేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే మునీర్ పదవికే ప్రమాదం. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో త్వరలో సైనిక పాలన వచ్చే అవకాశాలున్నాయి. మునీర్కు ట్రంప్ ఈ అంశంలో అభయం కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ విడుదలైతే మునీర్ మనుగడే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మునీర్ డైరెక్షన్లో అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ను అతి దారుణంగా హింసించి లైంగిక దాడి చేయించి చంపేసినట్లుగా ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. పాకిస్తాన్లో ఒక్క మాజీ ప్రధానికే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటా అనే చర్చ నడుస్తోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ.